కూర్చో 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 తొందరగా. ఏ పౌడరు? ఇది. పౌడర్? అంత పౌడరా? ఓ ఇంత వేయకూడదా? చల్ చల్ కాటికి పెట్టు. పెడతా పెడతా. ఇదంతా అది కావాలనే డ్రామాలాడుతుంది. నువ్వు ముయ్యవే, అవసరం మనది. నువ్వు పద, ఇంక పద, అయిపోయిందిగా. లే పద. ఎన్నాళ్లకి నువ్వు దాన్ని కన్న తల్లిలా చూసుకున్నావు వదినా. ఈ అమ్మాయి తులసంటే అదే నా మేనకోడలు. మీ చెల్లితో ఛాలెంజ్ చేసింది డి అంటే డి అని, సై అంటే సై అంది. నన్ను పోటీలో నిలిపింది, ప్రచారం చేసేది, గెలిపించే ప్రయత్నాలు చేసేది ఇదే. గెలిపిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది కూడా ఇదే. చేయడం కాదు, చేసి చూపిస్తాను. ఇక్కడ తులసి, డాటర్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ గుడిపూడి సాంబయ్య. ఎంకే ఆఫ్ ఏసీపీ కృష్ణ ప్రసాద్. ఈ స్ట్రీట్ లీడర్ దుర్గమ్మ సేవాదళం, కన్వీనర్ కనకదుర్గమ్మ సేన కార్యదర్శి. ఆల్ ఇన్ ఆల్ తులసి, వన్ అండ్ ఓన్లీ తులసి. క్లాస్ కి క్లాసు, మాస్ కి మాసు. మాటలు మాట్లాడినంత తేలిక కాదమ్మా మాలాంటి వాళ్ళతో పోటీ పడటం అంటే. ఇదేంటి నోరు జారుతుంది? ఏం ప్రాణం మీదకి తెచ్చుకుంటుందో ఏంటో. నా కూతురు చిక్కుల్లో పడకుండా చూడు స్వామి. మాతో అంటే ఏంటి? అసలేంటంట మీకు మాకు ఉన్న తేడా? సేమ్ టు సేమ్. ఒక తల, దాని మీద చుట్టూ, ఒక ముక్కు, 2 కాళ్ళు, 2 హ్యాండ్స్, అంతే కదా. హలో, పార్ట్ల గురించి కాదు, పవర్, పరపతి, డబ్బు. ఎంత ఖర్చు పెట్టగలవు, ఎంతమందిని కొనగలవు, ఏవి హామీ ఇవ్వగలవు, ఏం పెట్టి నెరవేర్చగలవు. ఒక్క చలివేంద్రం ఓపెన్ చేయించగానే గొప్ప పేరు వచ్చిందని, గొప్పదాని అయిపోయావని ఫీల్ అయిపోతున్నావా? ప్రెస్టేజ్ కోసం ఏ ఎస్టేట్ నేను అమ్మేస్తాం. వద్దు సార్, అంతొద్దు. వచ్చిందెందుకో పిలిచిందెందుకో చెప్పండి. నో ఆర్గ్యుమెంట్స్. మీరు ఎస్టేట్స్ అమ్ముకుని రోడ్డున పడితే మీ వారసులు నన్ను తిట్టిపోస్తారు. తులసి, తులసి, తులసి. పిలిచింది అరవడానికా? నువ్వు పిలుచుకొచ్చింది నా మీద అర్పించడానికా దుర్గమ్మ? తులసి, మాట్లాడకు, చెప్పేది విను. చెప్తారా, అరుస్తారా? అరుపులకి బెదర్ను, తిట్లకు దడవను.
నన్ను ఆ విషయంలో రాటు తెలిసింది మా దుర్గమ్మే. నాకు అరవడం ఇష్టం ఉండదు. అయితే స్లోగా క్లియర్ గా ఎందుకు వచ్చారో కూర్చుని చెప్పండి. ఏదో ఆశించే వీరిని పోటీలో పెట్టావు, నాకు అర్థమైంది. నీకేం కావాలో చెప్పు. అంటే హెడ్ కూతురివి కదా, చేతులు తడుపుకోవటానికి అలవాటు పడ్డవాళ్ళ కదా. కూతురికి ఆబుతులు రాక ఇంకేం వస్తాయి? రే, అది నా కూతుర్రా. మా బావ నిప్పు, అగ్గితో ఆడుకుంటున్నావు. కాలికి బొబ్బలొస్తాయి, జాగ్రత్త. తొందరపడి తప్పుగా మాట్లాడకండి. మా నాన్న నీతికి మారిపేరు, నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్. డబ్బుకి కక్కుర్తి పడే తత్వం కాదు. ప్రభుత్వ ప్రశంసలు అందుకున్న ఉత్తముడు. మీలాంటి వాళ్ళకి ఆయన పేరు తలచి అర్హత కూడా లేదు. పదవుల కోసం పార్టీలు మారిన మీరా ఆయన అనేది? వచ్చిన పని చెప్తే చెప్పండి, నా టైం వేస్ట్ చేయకండి. అత్తయ్య, నేను వెళ్తున్నాను. తొందరపడకు, స్ట్రైట్ గా పాయింట్ కు వస్తాను. ₹1,00,00,000 ఇస్తాను. వారిని విరమించుకోమని చెప్పు. కుదరదు. సరే, 2 కోట్లు ఇస్తాను. ఇంకొక మాట. అదే నెక్స్ట్ పాట. మూడా, 4, 5? అత్తయ్యో, అమ్మేసింది. అమ్మేసింది, అమ్మేసింది, ఇది అమ్మేసింది. అయ్యో, ఇది బేరం పెట్టిందంటే అంతే అత్తయ్యో. చిన్నత్తయ్య, చిన్నత్తయ్య, పెద్దత్తయ్యని ముంచేసింది అది. 5 కోట్లకు అమ్మేసింది అత్తయ్యో. నేనెన్ని చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు అత్తయ్యా, నేనెంతో చెప్పా చిన్నత్తయ్య. నువ్వైనా చెప్పు చిన్నత్తయ్య. మావయ్య, మావయ్యో, అత్తయ్యని దారుణంగా ముంచేసింది. అది 5 కోట్లకు అమ్మేసింది మావయ్యో. ఇది 5 కోట్లు పట్టుకుపోయింది. అత్తయ్య పరువు కృష్ణా నదిలో ముంచేసింది మావయ్యో, ముంచేసింది. అది నిన్ను నమ్ముతుంటే నువ్వు నన్ను కొడతావేంటి? చేతనైతే దాన్ని కొట్టు. మాట పూర్తి కానివే. కొట్టాలో లేదో నేను తేలుస్తాను. మిస్టర్ మినిస్టర్ గారు, అమూల్యం అనే పదం అర్థం తెలుసా మీకు? వెల కట్టలేనిది, ధర నిర్ణయానికి అందనిది అని. అంతా మీలా గుణం తక్కువగా అమ్ముడుపోయే వాళ్లే ఉంటారు అనుకోకండి. ఐదు కాదు కదా, 10 కోట్లన్నా పోటీ నుంచి తప్పుకునేదే లేదు. మీలా స్వార్థంతో పోటీ చేయడం లేదు, సర్వీస్ మైండ్తో చేస్తుంది. గెలుపుకి దందా నిర్ణయించాలని చూడకండి. మీకు అడ్డదారులు తెలియొచ్చు, రాస మార్గాలు రహదారులే మాకు తెలుసు. సింహం గడ్డి తినదు, హంస నీళ్లు తాగదు, ఈ తులసి డబ్బుకు లొంగదు. అత్తయ్య గెలిపే ముఖ్యం. చూడండి, డీల్ మాట్లాడుకోవడానికి పదవి మీరిచ్చే ఉద్యోగం కాదు. సెలక్షన్స్ చెల్లవు, ఇవి ఎలక్షన్స్.
ఇంకా మీరు బయలుదేరుతారా? తులసి నువ్వు సూపరే, గ్రేట్. ఇప్పుడేమంటావే? ఇది ప్లేట్ పిరాయించింది. కొట్టానంటే భూమిలోకి దిగిపోతావేమనుకున్నావు? అసలే మంట మీదున్నా ఉతకడం మొదలు పెడితే పీకిలిపోతావేమనుకున్నావు? వస్తానత్తయ్య. బాయ్ మామయ్య. హలో, మీ మీటింగ్ లో కాస్త బుద్ధి చెప్పండి. కత్తి లాంటి కూతుర్ని కన్నావే కనకదుర్గ. అది ఆడపిల్ల కాదే, అగ్గి పిడుగో. హలో, మీ మీటింగ్ లో కాస్త బుద్ధి చెప్పండి. తులసి దుర్గమ్మని ఖచ్చితంగా పోటీల్లో గెలిపించి ప్రెసిడెంట్ని చేస్తాను అని బల్ల గుద్ది మరీ చెప్తుంది. అసలు దుర్గమ్మని పోటీల్లో ఎందుకు నిలబెట్టింది? అది మన మంగళగిరి ప్రయాణానికి అడ్డుపడ్డప్పుడే అపశకునం. ఆ రోజే చలివేంద్రం అంటూ మొదటిసారి దాన్ని చల్లగా మంచులో ముంచింది. అప్పటినుంచి ఆ తులసి చెప్పటం, ఇది మాట వినటం మొదలైంది. ఆ రోజు చలివేంద్రం ఓపెన్ చేయడానికి రమ్మన్నప్పుడే దుర్గమ్మ రాను అంటే అసలు ఇంతవరకు ఆ తులసి వచ్చేదే కాదు. అప్పుడేమో చలివేంద్రం అని చెప్పి ఒప్పించింది, జై కొట్టించింది. దుర్గమ్మ గారి కాబోయే కోడల్ని చెప్పి జై జైలు కొట్టించింది. మొత్తానికి అత్తయ్య బుర్రలో దూరి కూర్చుంది. అత్తయ్య ఏమో దాని మాటలు నమ్మి చిన్న చోటిచ్చింది. ఇంక ముందు మెల్లమెల్లిగా సెటిల్ అవుతుంది. ఇక ముందు మెల్లిమెల్లిగా సెటిల్ అయిపోతుంది. అవునే, లేకపోతే ఆ ప్రియ వాళ్ళతో కలిసి పేట్ల మీద కూర్చోవడం ఏంటి? ఇటువైపు ఆదిత్య, అటుపక్క తులసి. అక్కడ దేవుడు కళ్యాణం చేస్తున్నట్టు అనిపించలేదు, ఆదిత్య తులసిల పెళ్లి జరుగుతున్నట్టు అనిపించింది. ఉన్న సమస్యలే సరిపోనట్టు లేనిపోనివి చెప్పి నా బుర్ర చెడగొట్టకే. తలుచుకుంటేనే నా వెన్నులో భయం పుడుతుంది. ఆ తులసి అనుకున్నట్టుగానే దుర్గమ్మని పోటీలో గెలిపించిందనుకో, దుర్గమ్మ మహిళా మండలి ప్రెసిడెంట్ అవుతుంది. దాంతో తన స్టేటస్ మరింత పెరిగిపోతుంది. తనకింత పేరు ప్రఖ్యాతులు రావటానికి కారణం ఎవరు అని దుర్గమ్మ ఏనాడైనా వెనక్కి తిరిగి చూసిందనుకో, అక్కడ తులసే కనిపిస్తుంది. ఒకవేళ అదే ప్రశ్న తులసి దుర్గమ్మని అడిగిందనుకో, నువ్వే అని దుర్గమ్మ ఒప్పుకోక తప్పదు. నువ్వు అడగకుండానే ఇంత పొజిషన్ ఇచ్చాను కదా, మరి నాకెందుకు మీ ఇంట్లో కోడలు పొజిషన్ ఇవ్వవు అని అడిగితే దుర్గమ్మ తప్పించుకోలేదు. దాంతో వాళ్ల మధ్యున్న గొడవలు పోయి ఒక్కటైపోతారు. అయితే ఇక నా పెళ్లి కానట్టేనా? బావతో నా పెళ్లి కలియేనా? నానమ్మ రావే, మనం మంగళగిరి వెళ్ళిపోదాం. ఏ ముఖం పెట్టుకుని పోదామే మంగళగిరి? అయితే మధ్యలో కృష్ణ నదిలో దూకేద్దాం. ఇదంతా కాదు, అసలు అది అనుకున్నది అనుకున్నట్టుగా ఎలా జరుగుతుంది? నీదెందుకు జరగడం లేదు, దాని మాట ఎందుకు గెలుస్తుంది, నీ పెళ్ళెందుకు ఆగుతుంది అని ఏనాడైనా ఆలోచించావా? అసలు దీనంతటికీ కారణమేంటో తెలుసా? కుజ దోషం. ఆ దోషం పోతేనే గాని నీకేది కలిసి రాదు. నువ్వన్నట్టుగానే అవన్నీ ఆగిపోవడానికి, ఆ తులసి గెలవటానికి కుజదోషమే కారణమై ఉండొచ్చు. కాకపోతే ఆ కుజదోషం పోగొట్టడానికి ఎన్నోసార్లు పూజలు చేద్దామని ప్రయత్నించినా అది ఫలించడమే లేదు కదా. ఏం చేయమంటావు? ఒకవేళ నీకు కుజ దోషం ఉందని ఆ తులసికేమైనా తెలిసిందా? ఏమో చిన్నత్త, నాకు అదే డౌట్గా ఉంది. ఒకవేళ దానికి తెలిసిపోయి
అత్తయ్యతో చెప్పిందనుకో, అవునా పని గోవిందా. బావతో నా పెళ్లి చేయడం కాదు కదా, నన్ను చంపి నా కర్మలు చేస్తుంది. అందుకే వీలైనంత తొందరగా ఒక మంచి పంతుల్ని చూసి ఈ యోగాలు, ధాన్యాలు, పూజలు, పునస్కారాలు కాకుండా ఒకే ఒక్క మంత్రంతో నా కుజదోషం పోయేలా ఉందేమో తెలుసుకోవే నానమ్మ. లేకపోతే రోజు రోజుకి నాలో టెన్షన్ పెరిగిపోతుంది. ఒక్క మంత్రంతో పోయేదైతే ఇప్పటి వరకు ఎందుకు, ఎప్పుడో పోయేది. బంగారం లాంటి రామకృష్ణ సిద్ధాంతి కాదనటమే మన దురదృష్టం. నువ్వేం కంగారు పడకు, మంచి సిద్ధాంతిని చూసి నీకు దోషం పోయేలా చేస్తాను. కంగారు పడితే కళ్యాణం జరుగుతుందా? కుజుడు తొలగాలి కాని. ఏంటి అత్తెలితేట్లు చూపిస్తున్నావా? అతి తెలివితేటలేంట్రా? లేకపోతే నేను నీకు ఫోన్ చేసి ఏం చేయమంటే నువ్వేం చేసావు? మా అమ్మని గెలిపిస్తే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావు. అవును, నేను చెప్పినట్టు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటానన్నావా? అనలేదు. అసలు అసలు నువ్వేమంటున్నావే? ఫస్ట్ అమ్మని గెలిపించావా? గెలిపిస్తాను. గెలిపిస్తే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చూడు, ఎప్పటికప్పుడు నువ్వు అంటుంటావే, ఆదిత్య నువ్వు నేను ఎప్పటికైనా ఒకటవుతాం, మన పెళ్లి ఎప్పుడో స్వర్గంలోనే జరిగిపోయింది, మనల్ని ఎవరు విడదీయలేరు, నీకోసం నేను, నా కోసం నువ్వు పుట్టామని చెప్పావు. ఇప్పుడేమో మా అమ్మని గెలిపిస్తే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావు. ఒకవేళ మా అమ్మని గెలిపించే ఆలోచన లేదు, అందుకే ఇలా అన్నాను అనడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మా అమ్మని గెలిపిస్తానని శపథం చేసుకుని కూర్చున్నావు. నన్ను పిచ్చోని చేయడం కోసం ఇలా చేస్తున్నావా? లేకపోతే నేనేమైనా సినిమాలో శోభన్ బాబుని అనుకున్నావా, లేకపోతే జగపతి బాబుని అనుకున్నావా? ఇద్దరిని పెళ్లి చేసుకుని 2 కాపురాలు పెట్టడానికి. మూతి మీద కొడతాను ఇంకొకసారి 2 పెళ్లిళ్ళు 2 కాపురాలు అన్నావంటే. మరి నువ్వు చెప్పిందంటే గెలిపిస్తే దాన్ని పెళ్లి చేసుకుంటాను అనమండం. తొందరపడి నువ్వు అనమన్నట్టే అనుంటే మా అమ్మని గెలిపించాక నా పరిస్థితి ఏంటి? అంత ఆవేశపడుకు ఆదిత్య. నేను చేసే ప్రతి పనిలో ఒక లాజిక్ ఉంటుంది. జాగ్రత్తగా విను. దుర్గమ్మ ఒప్పుకోకుండా మన పెళ్ళైతే ఏం లాభం చెప్పు? ఏం సుఖం, ఏం సంతోషం? దుర్గమ్మ ఒప్పుకోకుండా పెళ్లి జరిగిపోతే ఇద్దరం ఏడవాలి, జరగకపోతే అందరం ఏడవాలి. ఎప్పటికైనా మీ అమ్మ ఎస్సన్నాకే మన పెళ్లి. మీ అమ్మకి ఇష్టం లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? అంత ధైర్యం ఉందా నీకు? అలా అయితే నిన్నెప్పుడో పెళ్లి చేసుకునేదాన్నిరా. దుర్గమ్మ ఒప్పుకోవాలనే కదా ఈ ప్రయత్నాలన్నీ. అసలు ఇప్పటికే మా అమ్మన్నా నేనన్నా మీ అమ్మకు పీకల వరకు కోపం వస్తుంది. ఏదో 1 సైడ్ లవ్ అన్నట్టు మేం అనుకోవడమే తప్ప మీ అమ్మకి కొంచెం కూడా లేదు. ఇంత కష్టపడి మీ అమ్మతో నాన్న మాటలు పడి తనని మార్చడానికి ప్రయత్నించేదెందుకు? మీ అమ్మని మార్చడం నీ వల్ల అవుతుంది అని నువ్వు అనుకోవడం వల్ల. ఇదంతా ఎందుకు చేస్తున్నాను? దుర్గమ్మని మంచి చేసుకోవడానికి. తులసి మా అమ్మని గెలిపిస్తే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటే మీ అమ్మకి ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఓహో, వీడు లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు, ఇది నన్ను గెలిపించటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అనుకుంటుంది. లక్ష్మికి చెప్పినట్టుగా ఆదిత్యతో పెళ్లి జరుగుతుంది అనుకుంటుంది. నాకు తులసితో ఎలాంటి ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అలా అనుకుంటే ఆమె మనసులో నాకు మంచి స్థానం ఉన్నట్టే కదా. ఇది నన్ను గెలిపించినా ఏమీ ఆశించలేదు, ఆదిత్యతోనే నా పెళ్లి అని వాదించలేదు, చివరికి తన మనసు మార్చుకుందిలే పాపం అనుకుంటుంది. ఇలాంటప్పుడు ఆదిత్యతో వెంకటలక్ష్మికి పెళ్లి చేయడం న్యాయమా అని సందిగ్ధంలో పడుతుంది. అలా ఆలోచనలో పడిందంటే మనం గెలిచినట్టేరా. అలాంటప్పుడు దుర్గమ్మని మన వైపు మలుచుకోవడం తేలికవుతుందిరా. నేను ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు అనుకున్నంత తేలిగ్గా మా అమ్మ మనసు ఎప్పటికీ మారదు తులసి.